సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియో అయితే నేను చెప్పాను కదా లాస్ట్ టైం మేము టెంపుల్కి వెళ్ళామని పోచారంలో. సో ఆ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. సో మేమైతే ఫస్ట్ టైం రావడం టెంపుల్కి, మా సీనియర్ అక్క వాళ్ళు తీసుకుపోయినారు మమ్మల్ని ఈ టెంపుల్కి. అసలు ఈ టెంపుల్ ఎగ్జిస్ట్ అని కూడా నాకు తెలియదు. ఇంకొచ్చేసి ఎక్స్ప్లోర్ చేస్తూ ఏమైందంటే లైక్ ఏమంటారు, స్పేషియస్గా ఉంది టెంపుల్ వచ్చేసి. సో ఇక్కడైతే సర్వమంగళాదేవి, స్ఫటికలింగమైన శివుడు, తాత వినాయకుడు ఆర్ ద మెయిన్ గాడ్స్ అనమాట. మూడు సబ్ టెంపుల్స్ ఉంటాయి. అండ్ ఆల్సో గుడి చుట్టూ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎలా ఉందో సో అలాగే కట్టారు. అంటే అందరూ జ్యోతిర్లింగాలు కానీ లేకపోతే ఏమంటారు శక్తిపీఠాలు కానీ అన్నీ పెట్టారు. సో ఇక్కడ ఫస్ట్ బయట వచ్చేసేమో ఏమంటారు హనుమంతుడిని చూసాము, ఒంటికన్ను హనుమంతుడిని. తర్వాత ఇక్కడ మానసదేవి నాగదేవత చూసాము. తర్వాత ఇక్కడ వినాయకుడిని, దెన్ ఆల్సో అందరి దేవతలను చూసాము. ఇదేంటంటే లైక్ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. సో ఫొటోస్ ఆర్ అలౌడ్ ఇన్ దిస్ టెంపుల్, సో అందుకే నేను తీశాను. ఇక్కడ వచ్చేసి పార్వతీ కళ్యాణం, శివ పార్వతి కళ్యాణం, తర్వాత ఇక్కడ మహాలక్ష్మీదేవి, సరస్వతి దేవి అండ్ దత్తాత్రేయ స్వామి ఉన్నారు. కార్తికేయ స్వామి టెంపుల్ ఉంది కానీ మేము వెళ్ళేసరికి లైక్ క్లోజ్ చేశారు. ఆల్రెడీ 1 hour ఎక్స్టెండ్ చేశారంట టెంపుల్ క్లోజింగ్ టైమ్. ఇంకా ఇట్లా శక్తిపీఠాలు చూపిస్తున్నారు, రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది. ఉత్తరప్రదేశ్, గయా, ప్రయాగ డిఫరెంట్ ప్లేసెస్లోని మాతలని ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు మనము. ఇంకా అట్లా దర్శనం చేసుకున్నాము. ప్రసాదం ఏమో వడ అండ్ మనకి శనగలు ఉంటాయి కదా, సో అవి పెట్టారనమాట ప్రసాదము. సో శ్రీలంకలోని శంకరీదేవి అండ్ ఆల్సో అన్నీ పెట్టారు. ఇక్కడైతే శివుడి జ్యోతిర్లింగాలు పెట్టారు. బయట వచ్చేసి మనకి అర్ధనారీశ్వరి స్టాచ్యూ ఉంటుంది. సో ఇక్కడ కోనేరు ఉంటుండే అని అంట, కానీ ఎండిపోయింది అనేసి అన్నారు అక్క వాళ్ళు. సో మీకు ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.